హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే స్టూడియోస్. మీకు ఫ్రెండ్స్ ఇవాళ రోజు వీడియోలో నేను చాలా రోజులుగా చాలామంది కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్, కొన్ని బెస్ట్ టీడబ్ల్యూఎస్, కొన్ని బెస్ట్ స్పీకర్స్ ఇలాంటివి అయితే చెప్పమంటున్నారు. సో ఫైనల్గా నేను ఇలాంటివి అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ నేను టీడబ్ల్యూఎస్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో బేసిక్గా చాలామంది నన్ను బడ్జెట్ సెగ్మెంట్లో కొన్ని మంచి టీడబ్ల్యూఎస్ని అయితే సజెస్ట్ చేయమన్నారు. ఫైనల్గా నేను ఏంటంటే అండర్ 3K లేదా నియర్ టు 3Kకి నేను కొన్ని టీడబ్ల్యూఎస్ అయితే తీసుకొచ్చాను. సో ఇవాళ రోజు వీడియోలో అవే మీకు చూపిస్తాను. సో మీకు నచ్చింది అయితే మీరు కొనుక్కోవచ్చు. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. అక్కడ నేను నీట్గా లిస్ట్ చేసి ఉంచాను. బైనో మీద క్లిక్ ఇస్తే డైరెక్ట్గా మీరు ఆ సైట్లోకి అయితే వెళ్ళిపోతారు బై చేయడానికి. ఇంకెక్కడ వెతుక్కునే పని ఉండదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే kvesticbuddies.comలో చూసుకున్నా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను కింద నుంచి పైకి వెళ్తాను, అంటే నా లిస్టింగ్లో. సో కింద నేను ఫస్ట్ లిస్ట్ చేసే ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే సౌండ్ కోర్ బై యాంకర్ లైఫ్ నోట్ టీడబ్ల్యూఎస్ అనమాట. సో ఈ టీడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకి ఇది బేసిక్గా నేను ఇది సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇది IPX5 రేటింగ్లో అయితే వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే, అండ్ ఇది మనకి ఇన్బిల్ట్ మైక్తో అయితే వస్తుంది, అండ్ ఇది బ్లూటూత్ 5తో సపోర్ట్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ సో మీరు విత్ కేస్తో కనుక వాడినట్టయితే మీకు 40 hours వరకు వస్తుంది, అండ్ సింగిల్ ఛార్జింగ్ మీకు 7 hours వరకు అయితే ఛార్జింగ్ అయితే నిలబడుతుందని చెప్తున్నారు. అండ్ మీరు 10 minutes కనుక పెట్టినట్టయితే మాత్రం మీకు 1 hour అయితే వస్తుందని చెప్తున్నారు మీకు బ్యాకప్ అయితే మాత్రం. సో యాజ్ ఆఫ్ నో దీని ఛార్జింగ్ బ్యాకప్ వచ్చేసరికి వితౌట్ కేస్ అయితే 7 hours, విత్ కేస్ అయితే మాత్రం 40 hours అని అయితే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ IPX5 రేటింగ్ అయితే ఉంటుంది, అండ్ ఇన్బిల్ట్ మైక్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో మీకు కావాలంటే ఇది మనకి ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంది. 2500కి అయితే కనిపిస్తుంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టాక కదా, వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు కనిపిస్తాయి అక్కడ. ఫ్రెండ్స్ లిస్ట్లో నెక్స్ట్ టీడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏంటంటే నాయిస్ ఇయర్ బడ్స్ ప్లస్ అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి ఇందులో బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. కంట్రోల్స్ మనకి టచ్ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ డ్రైవర్స్ మనకి 6mm డైనమిక్ డ్రైవర్స్ అయితే కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ డ్యూయల్ మైక్ సిస్టమ్ ఉంటుంది, అండ్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. సో ఇప్పుడైతే నేను లిస్ట్లో చూపిస్తున్నాను 8లో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు. కాకపోతే ఫైనల్గా ఒక బోనస్ అయితే ఇస్తాను. ఆ బోనస్కి ఏంటంటే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అండ్ మనం ఏదైతే ఇప్పుడు ప్రైస్ సెగ్మెంట్ టచ్ చేస్తున్నామో ఆ టచ్ చేసే ప్రైస్ రేంజ్కే నియర్గా ఉంటుంది. సో అది నేను ఫైనల్గా చెప్తాను. ప్రెజెంట్ ఇవైతే వినండి. సో ఇప్పుడు నేను చెప్తాను అన్నింటిలో మనకి ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే ఉండవు. సో దీంట్లో కూడా లేదు మనకి. అండ్ బ్యాటరీ చూసుకుంటే అప్ టు 4 hours అని చెప్తున్నారు. సో 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. Type-C అయితే ఉంటుంది, అండ్ ఇది మనం చూసుకుంటే IPX4 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది మనకి ప్రైస్ చూసుకుంటే మనకి 2499, అంటే 2500కి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఒక లుక్ అయితే వేయచ్చు. ఫ్రెండ్స్ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్కల్ క్యాండీ జిప్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అనమాట పని. సో ఇందులో చూసుకుంటే సేమ్ మనకి ఇందాక చూసిన దానిలాగే నాయిస్ లాంటిదే ఉంటుంది. Pro Plusలో లైక్ బ్లూటూత్ 5.0 ఉంటుంది. నెక్స్ట్ టచ్ కంట్రోల్స్, కాకపోతే ఇక్కడ డ్రైవర్స్ మనకి 40mm డ్రైవర్స్తో అయితే వస్తుంది, డైనమిక్ డ్రైవర్స్, అండ్ ANC ఉండదు. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇది మనకి అప్ టు 6 hours బ్యాటరీ బ్యాకప్తో అయితే దొరుకుతుంది. సో మైక్రో USB-తో అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్ అయితే. నెక్స్ట్ ఇది మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ ఇది కూడా IPX4 రేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. సో దీని ప్రైస్ చూసుకుంటే 999 ఉంటుంది, అంటే 3000 వరకు అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ లిస్ట్లో నెక్స్ట్ టీడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏంటంటే రెడ్మీ ఇయర్ బడ్స్ 3 Pro అనమాట. ఇందులో చూసుకుంటే మనకి బ్లూటూత్ 5.2 సపోర్ట్ అయితే వస్తుంది. ఇది వరకు కంపేర్ చేస్తే ఇక్కడ మనకి బ్లూటూత్ 5.2 అయితే ఉంటుంది. టచ్ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ డ్రైవర్స్ చూసుకుంటే మనకి 12mm డైనమిక్ డ్రైవర్స్ అయితే కనిపిస్తాయి. ANC ఉండదు దీంట్లో కూడా. మనకి బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే అప్ టు 7 hours అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో మనం చూసుకుంటే సూపర్ లేటెన్సీ మోడ్ అనేది అయితే ఒకటి ఉంటుంది, అండ్ అలాగే మనకి ఇది IPX4 రేటింగ్తో అయితే వస్తుంది, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే. సో మనకి ఇది ప్రైస్ చూసుకుంటే మనకి 2999 ఉంటుంది, అంటే అరౌండ్ 3000 రూపీస్కి అయితే మీకు దొరుకుతుంది ఇది. ఫ్రెండ్స్ లిస్ట్లో నెక్స్ట్ టీడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏంటంటే బోట్ ఎయిర్పోడ్స్ 441 అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి సేమ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కంట్రోల్స్ చూసుకుంటే టచ్ కంట్రోల్స్, అండ్ డ్రైవర్ 6mm డ్రైవర్స్ అయితే ఉంటుంది. ఇందులో మైక్ ఉంటుంది, అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు దీంట్లో కూడా. బ్యాటరీ బ్యాకప్ అప్ టు 5 hours అని చెప్తున్నారు. సో ఇందులో చూసుకున్నా మనకి ANC ఉండదు, కాకపోతే దీంట్లో మనకి ఎక్స్ట్రా బేస్ అయితే ఉంటుంది, అండ్ నెక్స్ట్ Type-C పోర్ట్ ఉంటుంది ఫర్ ఛార్జింగ్ అనమాట, అండ్ ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. దీని ప్రైసింగ్ చూసుకుంటే 2499 అయితే ఉంటుంది, అంటే 2500కి అయితే ఇది దొరుకుతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ టీడబ్ల్యూఎస్ వచ్చేసరికి ఏంటంటే OnePlus Buds Z అనమాట. ఇది కూడా చూసుకుంటే మనకి బ్లూటూత్ 5.0 టచ్ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ డ్రైవర్స్ చూసుకుంటే 10mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటుంది, అండ్ డాల్బీ అట్మోస్కి సపోర్ట్ చేస్తుంది, అండ్ డ్యువల్ మైక్ సిస్టమ్ ఉంటుంది, అండ్ ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇందులో కూడా అయితే ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ Type-C వస్తుంది, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కనిపిస్తుంది. ఈ IP55 రేటింగ్తో అయితే వస్తుంది. మనకి చూసుకుంటే ప్రైస్ మనకి 2999 ఉంటుంది, అంటే మనకి నియర్లీ 3000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. మీకు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో అయితే ఉంది ఇది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ పెడతాను నేను. సో డిస్క్రిప్షన్ మీరు చూడొచ్చు.
అండ్ ఇక్కడతో టీడబ్ల్యూఎస్ సజెషన్స్ అన్నీ అయిపోయినాయి. మీరు ఇక్కడ వరకు చూసినవి అన్నీ అరౌండ్ 2500 to 3000, ఇంకా అంతకంటే తక్కువలో ఏమీ తీసుకురాలేదు. ఏంటంటే అంతకంటే తక్కువలో ఉన్నాయి కానీ నేను అవి సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అంత మంచిగా బ్యాటరీ బ్యాకప్ ఉండట్లేదు, లేకపోతే డ్రైవర్స్ కానీ ఏమీ లేవు. కాకపోతే బోనస్ ఉంటుందని చెప్పాను కదా, సో ఇప్పుడు బోనస్కి అయితే వస్తాను. సో ఫ్రెండ్స్, బోనస్ ఏంటంటే మీరు ఇక్కడ ఒక 300 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో పడినా ప్రాబ్లం లేదు, నా సజెషన్ ఇదే తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఇదేంటంటే రియల్మీ ఎయిర్ 2 అనమాట. సో ఎయిర్ 3 కూడా వచ్చింది రీసెంట్గానే. చూసుకుంటే ఇది ఎందుకు సజెస్ట్ చేస్తాను అంటే, ఫస్ట్ థింగ్ ఇక 300 ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే మీకు ఇందులో ANC యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ అయితే దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో బ్లూటూత్ 5.2 ఉంటుంది. అంటే ప్రీవియస్లో ఒక దాంట్లో కూడా ఉంది 5.2, కాకపోతే దీంట్లో మనకి 5.2 దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ మనకి 25 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ టైం 2 hours ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 10mm లార్జ్ DLC డ్రైవర్స్ అయితే కనిపిస్తాయి దీంట్లో మనకి. నెక్స్ట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్స్ చెప్పాను కదా, మేజర్గా ఇదే ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే, మీరు కనుక 3K వరకు వచ్చారు, సరే 3K వరకు ఒక మంచి TWS తీసుకోవాలనుకుంటే ఏం లేదు, 300 ఎక్స్ట్రా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. మీకు అక్కడ ANC దొరుకుతుంది, IPX5 అంటే IPX5 ఉంటుంది, బ్లూటూత్ 5.2 ఉంటుంది. సో ఇది ఎక్స్క్లూజివ్గా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ టోటల్గా నేను సజెస్ట్ చేసేది అయితే మాత్రం 3K మీ బడ్జెట్ అయితే 300 పెంచుకొని ఇది తీసుకోవడం, అంటే రియల్మీ ఎయిర్ బడ్స్ 2 తీసుకోవడం బెస్ట్ అని నా సజెషన్. సో మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే నేను కొన్ని ల్యాప్టాప్స్ నెక్స్ట్ వస్తేకి ఇంకొన్ని అయితే తీసుకురాబోతున్నాను. సో వెయిట్ చేయండి అప్పటి వరకు. మాత్రం ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియోతో మాత్రం ఇలాగే ఇంకా వీడియోస్ అయితే తీసుకొస్తుంటాను. ఇంకా మారేకొంది ఇంకా కొత్త వస్తూ ఉంటాయి కదా. సో ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. సో దట్ ఈసారి ఏదైనా వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మర్చిపోండి మన ఛానల్ ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. దిస్ ఓకే, వీఆర్ సైనింగ్ ఆఫ్, బై బై.